నమస్కారం మిత్రులారా. ప్రాక్టీస్ ఆఫ్ బ్రహ్మచర్య 10 రోజుల సిరీస్లో 7వ రోజుకు మీకు స్వాగతం. నిన్నటి 6వ భాగంలో మనం పొరపాటున రీలాప్స్ అయితే ఆ గిల్ట్ నుండి బయటకు వచ్చి మళ్ళీ పవర్ఫుల్గా ఎలా రీబూట్ అవ్వాలో చాలా ప్రాక్టికల్గా తెలుసుకున్నాం. ఎంతోమంది యువకులు నిన్నటి వీడియోతో తమ మనస్సులోని భారాన్ని దించేసుకొని కొత్త ఉత్సాహంతో ఈ రోజు నుండి మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఒక బ్రహ్మచారికి రోజు మొత్తం మనసు స్థిరంగా ఉండాలంటే ఒక పటిష్టమైన క్రమశిక్షణ, సరైన టైం టేబుల్ అవసరం. చేతిలో పని లేకుండా ఖాళీగా ఉంటే ఆ పాత చెడు ఆలోచనలు మళ్ళీ దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే స్వామి శివానంద గారు అంటారు, An ideal mind is the devil's workshop. Keep yourself always occupied. అంటే ఖాళీ మనస్సు దెయ్యాల కార్ఖానా లాంటిది. నిరంతరం ఏదో ఒక పవిత్రమైన పనిలో మునిగి ఉండాలి. ఈరోజు 7వ భాగంలో ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒక సాధకుడి దినచర్య ఎలా ఉండాలి, చదువుకు, వ్యాయామానికి, మనస్సుకు ప్రశాంతంగా ఉంచే ధ్యానానికి సమయాన్ని ఎలా కేటాయించాలి, స్వామి శివానంద గారి స్వయంగా డిజైన్ చేసిన బ్రహ్మచర్య దినచర్య టైం టేబుల్ను ఈరోజు వీడియోలో పూర్తిగా విడమర్చి తెలుసుకుందాం. స్వామి శివానంద గారు బ్రహ్మచర్యానికి పునాదిగా చెప్పే మొదటి విషయం తెల్లవారుజామున నిద్ర లేవడం. ప్రతిరోజు ఉదయం 4 నుండి 4:30 గంటల మధ్య నిద్ర లేవడానికి ఒక కఠినమైన నియమంగా పెట్టుకోవాలి. ఈ సమయాన్ని మన శాస్త్రంలో బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. వైజ్ఞానికంగా ఈ సమయంలో ప్రకృతిలో ఓజోన్ వాయువు ఎక్కువగా ఉంటుంది మరియు వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. మన మెదడులోని హార్మోన్లు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. శివానంద స్వామి వారి గైడ్ లైన్స్ ప్రకారం ఉదయాన్నే లేవగానే ఈ పనులు చేయాలి. స్మరణం లేదా సంకల్పం. కళ్ళు తెరుస్తూనే ఫోన్ వైపు చేయి చాచకండి. ఆ రోజు చేయబోయే మంచి పనులను, మీ జీవిత లక్ష్యాలను తలుచుకోండి. ఈరోజు నా జీవశక్తిని కాపాడుకుంటాను అని గట్టిగా సంకల్పం చేసుకోండి. 2వది ఉషపానం. లేవగానే గోరువెచ్చని నీటికి 1 లేదా 2 గ్లాసులు తాగండి. ఇది ప్రేగులను శుద్ధి చేసి మలబద్ధకం లేకుండా చేస్తుంది. గుర్తుంచుకోండి, మలబద్ధకం ఉంటే శరీరంలో ఉష్ణం పెరిగి నైట్ ఫాల్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. శౌచం మరియు స్నానం. కాలకృత్యాలు తీర్చుకొని వీలైతే చల్లటి నీటితో స్నానం చేయండి. చల్లటి నీటి స్నానం నరాలకు అద్భుతమైన ఉత్తేజాన్ని ఇస్తుంది, నిద్రమత్తును క్షణాల్లో వదిలిస్తుంది. స్నానం పూర్తయిన తర్వాత ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు మనం చెప్పుకున్న శక్తి రూపాంతరానికి కేటాయించాలి. స్వామి శివానంద గారు 1 గంటలో క్రింది వాటిని సాధన చేయమన్నారు. ధ్యానం మరియు జపం 20 నిమిషాలు. ప్రశాంతంగా పద్మాసనంలో కూర్చొని మీ ఇష్టదైవం యొక్క నామాన్ని లేదా గాయత్రి మంత్రాన్ని జపించండి. ఇది మనసుకు ఒక పటిష్టమైన కవచాన్ని ఇస్తుంది. ప్రాణాయామం. కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామాలు చేయడం వల్ల నరాల బలహీనత పూర్తిగా తొలగిపోతుంది. శారీరక వ్యాయామం 20 నిమిషాలు. సూర్య నమస్కారాలు లేదా హై వాల్యూమ్ కాలిస్థెనిక్స్ చేయండి. శారీరక బలం లేకపోతే మానసిక నిగ్రహం సాధించడం కష్టం. ఉదయం 6 నుండి 7 వరకు వ్యాయామం ముగిసిన తర్వాత మీ మైండ్ చాలా చురుగ్గా, అపారమైన జ్ఞాపక శక్తితో ఉంటుంది. మీరు విద్యార్థులైతే మీ కెమికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అత్యంత కష్టమైన టాపిక్స్ని ఈ సమయంలోనే చదవండి. ఈ సమయంలో 1 గంట చదివితే పగలు 3 గంటలు చదివిన దానితో సమానం. మధ్యాహ్న సమయం సాధారణంగా మనస్సు పక్కదారి పట్టే సమయం. భోజనం చేసిన తరువాత శరీరంలో బద్ధకం లేదా తామసిక గుణం పెరుగుతుంది. ఇక్కడ స్వామి శివానంద గారు 2 ముఖ్యమైన విషయాలు చెప్పారు. మధ్యాహ్న నిద్ర వద్దు. భోజనం చేసిన వెంటనే గంటల తరబడి నిద్రపోకండి.
ఇది శరీరంలో బద్ధకాన్ని, కఫాన్ని పెంచుతుంది. చాలా అలసటగా ఉంటే కేవలం 15-20 నిమిషాలు కుర్చీలోనే విశ్రాంతి తీసుకోండి లేదా శవాసనం వేయండి. అంతే తప్ప గాఢ నిద్రలోకి వెళ్ళకండి. నిరంతరం కార్యాచరణ. కాలేజీలో లేదా ఆఫీసులో మీ పనుల పట్ల అత్యంత శ్రద్ధ వహించండి. మీ స్కిల్స్ పెంచుకోవడంలో వీడియో ఎడిటింగ్ లాంటి క్రియేటివ్ ప్రాజెక్ట్స్ చేయడం మధ్యాహ్న సమయాన్ని ఇన్వెస్ట్ చేయండి. సాయంత్రం 6 నుండి 8 వరకు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని ప్రశాంతంగా కూర్చోండి. ఆ రోజంతా మీ మనసు ఎలా పనిచేసిందో ఒక 5 నిమిషాలు ఆత్మపరిశీలన చేసుకోండి. నిన్న మనం 4వ రోజు చెప్పుకున్నట్లు రాత్రి భోజనాన్ని రాత్రి 8 గంటల లోపు చాలా తేలిగ్గా ముగించేయండి. బ్రహ్మచర్య ప్రయాణంలో చాలా తప్పులు రాత్రిపూట నిద్రలోనే జరుగుతుంటాయి. అందుకే రాత్రి పడుకునే ముందు స్వామి శివానంద గారు ఒక ప్రత్యేకమైన రక్షణ నియమాన్ని ఇచ్చారు. రాత్రి 9:30 లేదా 10 గంటలకు పడుకునే ముందు ఈ 3 పనులు తప్పకుండా చేయండి. డిజిటల్ డిటాక్స్. పడుకోవడానికి కనీసం 1 గంట ముందు ఫోన్, ల్యాప్టాప్ స్క్రీన్స్ చూడటం పూర్తిగా ఆపేయండి. ఆ సమయంలో వచ్చే బ్లూ లైట్ మీ నిద్రను చెడగొడుతుంది. ఫోన్ను బెడ్కు కనీసం 10 అడుగుల దూరంలో పెట్టండి. 2వది పాద ప్రక్షాళన. పడుకునే ముందు మీ కాళ్ళను మోకాళ్ళ వరకు చల్లటి నీటితో కడుక్కోండి. ఇది శరీరంలో అదనపు వేడిని లాగేసి నరాలను ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల ప్రశాంతమైన కలలు లేని నిద్ర వస్తుంది. 3వది ఆధ్యాత్మిక పఠనం. పడుకునే ముందు ఏదైనా ఒక మంచి పుస్తకం లేదా స్వామి శివానంద గారి సూక్తులు 2 పేజీలు చదవండి. దీనివల్ల మీ ఉపచేతన మనస్సు పవిత్రమై ఆలోచనలతో నిద్రలోకి వెళ్తుంది. రాత్రిపూట చెడు కళలు వచ్చే అవకాశం పూర్తిగా నశిస్తుంది. మిత్రులారా, ఈరోజు మనం ఒక బ్రహ్మచారి ఉదయం నుండి రాత్రి వరకు అనుసరించాల్సిన అద్భుతమైన ఆదర్శ దినచర్య టైం టేబుల్ను స్వామి శివానంద గారి మాటల్లో తెలుసుకున్నాం. క్రమశిక్షణ లేని జీవితం, గోడ లేని ఇల్లు ఒక్కటే. ఈ రోజు నుండే ఈ టైం టేబుల్ను మీ జీవితంలో వీలైనంత వరకు అమలు చేయడం ప్రారంభించండి. మరి రేపటి 8వ రోజు వీడియోలో మనం ఒక చాలా ప్రాముఖ్యమైన, ఎంతోమంది మనసులో ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకోబోతున్నాం. అదేమిటంటే గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం సాధ్యమేనా? వివాహం చేసుకున్న దంపతులు సంసార జీవితంలో ఉంటూ కూడా బ్రహ్మచర్యాన్ని, మానసిక పవిత్రతను ఎలా సాధించవచ్చు? దీని గురించి స్వామి శివానంద గారు గృహస్థులకు ఇచ్చిన అద్భుతమైన సలహాలు ఏంటో రేపటి వీడియోలో చాలా స్పష్టంగా చూద్దాం. ఈ దినచర్య మీకు ఒక దిశానిర్దేశం చేసిందని నేను నమ్ముతున్నాను. వెంటనే ఈ వీడియో లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రేపటి నుండి మీరు ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేవబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాకు ప్రామిస్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు ఉదయం ఇదే సమయానికి Day 8 వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.